అటెన్షన్ ప్లీజ్. భవిష్యత్తు విద్యుత్ వాహనాలతో ముడిపడిందన్న అంచనాల నేపథ్యంలో మోడల్ వై టెస్లా కారు భారత గడ్డపై పాదం మోపింది. టెస్లా కంపెనీ గురించి మీకు తెలుసు కదా. విద్యుత్ కార్ల మార్కెట్లో 49% వాటా కలిగిన ప్రఖ్యాత సంస్థ టెస్లా. అది అమెరికన్ బహుళజాతి ఆటోమోటివ్ కంపెనీ. ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఇండియాలో తమ మొట్టమొదటి అధికారిక షోరూం ప్రారంభించడం కోసం ముంబై మహానగరాన్ని ఎంచుకున్నారు. టెస్లా రాబడిలో సగం దాకా అమెరికా నుంచే, దాదాపు 20% చైనా నుంచి. ఇండియాలో మార్కెట్ను గుప్పిట పట్టే ప్రణాళికలో భాగంగా మస్క్ ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. మనది ప్రపంచంలోనే 3వ పెద్ద కార్ల మార్కెట్. టెస్లాది భారీ రికార్డే. 2023 సంవత్సరంలో టెస్లా 18 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తి చేసింది. మరుసటి సంవత్సరం 2024లో అది కొంచెం 17.9 లక్షలకు తగ్గింది. ఇండియాలో కొనుగోళ్లు ఊపందుకుంటే ఎదురే లేకుండా దున్నేయగలమని టెస్లా ఆశపడుతోంది. టెస్లా ఇండియాలో తమ కార్ల షోరూం ప్రారంభించిందే గాని స్థానికంగా తయారీ నిమిత్తం ప్రణాళికల్ని ఇంకా వెల్లడించలేదు. ముంబై షోరూంలో ప్రదర్శన కోసం కంప్లీట్ బిల్ట్ యూనిట్ సిబియుని షాంఘై నుంచి రప్పించింది. ఇలా ఎన్నాళ్ళు మేనేజ్ చేయగలదన్నది చూడాలి. ఇండియాలో తమ గ్రాఫ్ పెంచుకోవడమే లక్ష్యమంటున్న టెస్లా రేటును భారీగానే నిర్ణయించింది. మోడల్ వై రేటును ఇండియాలో $70,000గా చెప్తున్నారు. ప్రస్తుతం డాలర్ ఒక్కోటి $87 పలుకుతోంది. ఆ లెక్కన మోడల్ వై రేటు దాదాపు 61 లక్షలు ఉండాలి. మిడ్ సైజ్ ఎస్యూవీకి అది ఎక్కువే. అందులో ఎక్స్పెన్సివ్ మోడల్ రమారమి $74 లక్షల దాకా ఉందంటున్నారు. అమెరికాలో 2026 టెస్లా మోడల్ ధర $46,630 నుంచి $61,630 దాకా ఉండవచ్చు అంటున్నారు. అంటే ఇండియాలోనే ఆ మోడల్ రేట్ ఎక్కువ. దిగుమతి సుంకాలు అదే ఇంపోర్ట్ డ్యూటీస్ మోతెక్కించినందువల్ల మోడల్ వై రేటు ఇండియాలో పెరిగిపోయింది అంటున్నారు. టెస్లా కారు ఇండియాకు రానున్నదనగానే రకరకాల అంచనాలు వినిపించాయి. ఆటో పైలట్, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, ఆప్షనల్ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. ఎలక్ట్రిక్ వాహనాల శాఖల్లో ఆకట్టుకునే మోడళ్లు, వివిధ శ్రేణుల టెస్లా కార్లు కంటికింపుగా, మనసుకు ఆహ్లాదకరంగా ఇండియాలో పరుగులు తీస్తాయంటే అసంఖ్యాక వాహన ప్రేమికులు ఎంతగానో సంబరపడ్డారు. వాతావరణం చూడబోతే పెద్దగా అనుకూలంగా లేదు. అస్తవ్యస్తమైన రోడ్లు, గందరగోళ ట్రాఫిక్, రోడ్లపై అడ్డదిడ్డంగా యథేచ్ఛగా విశ్రమించే నానా జంతు సమూహం, రహదారులు గోతులమయం, వర్షం కురిస్తే బస్తీలన్నింటా వరదే, ఎటు చూస్తే అటు రణగొణధ్వనుల యమరద్దీ వాహన సంచార రంధిలో దారిచ్చేదెవరు? రోడ్ల మీద నెమరు వేసుకుంటూ నిష్పూచిగా బేఫికర్గా విశ్రమించే పశు సంతతిని ఆవలికి నెట్టి మార్గం క్లియర్ చేసేదెవరు? ఇటువంటి రోడ్లపై టెస్లా ఆటో పైలట్ కార్లు నిజంగానే నడుస్తాయా? నిక్షేపంగా ప్రయాణించగలవా? ప్రస్తుతానికి పూర్తిగా డ్రైవర్లెస్ కార్లను ఇండియాలో అనుమతించడం లేదు. ఇది టెస్లాకు మేజర్ రోడ్ బ్లాక్ అనే చెప్పాలి. డ్రైవర్ లేని కార్లకు పచ్చజెండా ఊపాలంటే కొన్ని చట్టాలని విధిగా మార్చాల్సి ఉంటుంది. మోటారు వాహనాల చట్టాన్ని, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని, డేటాకు సంబంధించి ప్రైవసీ రెగ్యులేషన్స్ని ప్రక్షాళించాలి. సైబర్ సెక్యూరిటీకి, మౌలిక వస్తువులకు సంబంధించి నూతన నిబంధనల్ని క్రోడీకరించాల్సి ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ పదే పదే ఒక విషయం చెప్తున్నారు. ఇండియాలో డ్రైవర్ లేని కార్లను అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. దేశంలోని డ్రైవర్ల ఉద్యోగాలు కాపాడటం కోసమే ఈ స్టాండ్ తీసుకున్నామంటున్నారు. డ్రైవర్లెస్ కార్లపై సమీప భవిష్యత్తులో ప్రభుత్వ వైఖరి మారుతుందా? అటువంటి కార్లకు అవరోధాలు, అడ్డంకులు తప్పిస్తూ రోడ్లు బాగుపడతాయా? ఇండియాలో పోటీదారుల్ని అధిగమించి టెస్లా తన జెండా ఎగరేస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.